వెంకీ అట్లూరికి తదుపరి సినిమా సూర్య, తమిళ్ స్టార్ సూర్య, మన గజనీ సూర్యకి ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఆ సినిమా గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక విలేకరులు అయినటువంటి ప్రశ్నకు సమాధానంగా లక్కీ భాస్కర్ సినిమాకి సీక్వెల్ ఉంటుందా అన్నప్పుడు తప్పకుండా ఉంటుంది అనేటువంటి సమాధానం అయితే చెప్పారు. అది ఎప్పుడు అనేది మాత్రం ఇంకా రివీల్ చేయలేదు. ముందుగా సూర్యకు సంబంధించిన సినిమా, సూర్యతో చేసేటువంటి సినిమాకి సంబంధించి మాత్రం కొన్ని వివరాలు తెలియజేశారు. ఇది పక్కా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ, ఒక కుటుంబ కథా చిత్రంగా నేను సినిమా చేస్తున్నాను అన్నారు. మనం రీసెంట్గా చూసాం, ఈ మధ్య పెద్ద హీరోలందరూ కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మనం చూసాం సంక్రాంతికి వస్తున్నాం సినిమా తర్వాత దాదాపుగా అందరు కూడా అదే రూట్లో ఉన్నారు. చిరంజీవి కూడా అనిల్ రావిపూడితో ఒక ఫ్యామిలీ సినిమా చేయటం, వెంకటేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్తో కూడా ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా చేయటం, ఈ విధంగా దాదాపుగా అగ్ర హీరోలందరూ కూడా రాజాసాబ్ లాంటి సినిమా ప్రభాస్ చేయటం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే మళ్ళీ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాల వైపు టర్న్ అవుతున్నారేమో అనిపిస్తుంది. ఈ మధ్య దిల్ రాజు సోదరుడు శిరీష్ కూడా చెప్పాడు, అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు దొరకడం అనేది ఒక వరం లాంటిది ఇండస్ట్రీకి అని. ఎందుకంటే అది తక్కువ రోజుల్లో పక్కా ప్లానింగ్ తోటి భారీ సెట్లు, భారీ బడ్జెట్లు, సుమో లేవటా లాంటి ఖర్చులు లేకుండా, గ్రాఫిక్స్ లేకుండా సింపుల్గా తక్కువ ఖర్చుతో మంచి స్క్రీన్ ప్లేతో కథతో సినిమా చేస్తే సూపర్ హిట్ వద్దని చెప్పేసి నిరూపించిన వ్యక్తి అనిల్ రావిపూడి అని చెప్పి ప్రస్తావించడం జరిగింది. ఈ క్రమంలో లక్కీ భాస్కర్ 2 కూడా అదేవిధంగా ఫ్యామిలీ ఓరియంటెడ్గా ఒక మిడిల్ క్లాస్ వాళ్ళ స్ట్రగుల్, అలాగనే ఆర్థిక నేరాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో జరిగేటువంటి అవకాశం ఉందని అయితే ఫిలిం నగర్ వర్గాలు అయితే అనుకుంటున్నారు. ఇది వెంకీ అట్లూరి సంబంధించినటువంటి తాజా సమాచారం.